మచిలీపట్నాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపిస్తానంటూ ప్రకటించారు మంత్రి కొల్లు రవీంద్ర. సంక్షేమం అభివృద్ధిలో మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా చూపిస్తానంటూ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశంలో ప్రకటించారు. అప్పుడు వైసీపీ మహిళలంతా ఏమైపోయారు? నాడు మహిళలను అవమానిస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? అసలు వైసీపీ నేతలకి మహిళల మీద మాట్లాడే హక్కు ఉందా అంటూ నిలదీశారు. తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మహిళల గౌరవం, భద్రత, ఆత్మ గౌరవం వంటి విషయాలలో కొత్త పలుకులో సంబంధం లేని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి మాట్లాడడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత పలాస ఎమ్మెల్యే గౌత శిరీష్ గారిని అవమానించినప్పుడు, సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిగత హరణానికి పాల్పడినప్పుడు మాట్లాడని మీరు, నేడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారిని విమర్శిస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, సోషల్ మీడియా వేదికగా ఆమె పట్ల ప్రవర్తించిన తీరుని ఖండించిన మీరు, నాడు రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్న ఆదిరెడ్డి భవానీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడని మీరు ఇవాళ మహిళల గురించి ఎలా మాట్లాడతారంటే నిలదీశారు ఆమె. జగన్మోహన్ రెడ్డి కన్నతల్లి విజయమ్మని విమర్శించినప్పుడు, తల్లి షర్మిలమ్మని విమర్శించినప్పుడు నాడు మీరు ఎందుకు ఖండించలేదు రోజా అంటూ కౌంటర్ ఇచ్చారు ఆమె. సొంత తల్లిని చెల్లిని తిట్టించిన జగన్ రెడ్డి సందర్భం లేకుండా ఎందుకు ఇవాళ మహిళలను రోడ్డు మీదకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించిందని మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు, పవర్ లాసెస్ను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్తును కూడా తగ్గించినట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మరోవైపు అన్నదాతలకు కూడా పీఎం కుసుమ్ ద్వారా పగటిపూటే 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తును త్వరలో అందిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు కూడా ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేలా అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సోలార్, విండ్, పిఎస్పి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల టెండర్లు ఇప్పటికే పిలిచామని చెప్పారు. పేదల వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పొరుగు రాష్ట్రాలకు ధీటైన రాజధాని మన అమరావతి అన్నారు ఎమ్మెల్సీ రామారావు. అమరావతికి చట్టబద్ధత రావడం చారిత్రాత్మక ఘట్టమని, దేశంలోనే చట్టబద్ధత పొందిన ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 185 కోట్ల రూపాయలతో విజయవాడ స్టేడియం అభివృద్ధి అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు యువనేత మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్ల రూపాయలు, శాప్ ద్వారా మరో 20 కోట్ల రూపాయలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 160 కోట్ల రూపాయలను 3 దశలో ఖర్చు చేయనుందని మంత్రి మండిపల్లి తెలిపారు. గుంటూరు ప్రజల 70 ఏళ్ల కళ సాకారమైంది. శంకర్ విలాస్ ఆర్ఓబి పనుల సమీక్షలో వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించిందని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రాపురంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, విడుదల చేయాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రాపురం మున్సిపల్ ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగూరు నారాయణ. పలు అభివృద్ధి పనులకు 3 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రాపురంలో పార్క్ అభివృద్ధికి 1 కోటి రూపాయలు, సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు, డ్రైన్ల నిర్మాణానికి 1,50 లక్షల రూపాయలు విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో డ్రైన్ల నిర్మాణానికి 14,000 కోట్ల రూపాయలు అవసరం ఉందన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యతగా డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారానే జోనల్లో పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత మరింత పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో జోనల్ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ నుంచి
ఎంపిక జాబితా ఖరారు వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరుపుతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. 0 వేకెన్సీ కింద పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపడుతున్నందున కొత్త నిర్ణయం ద్వారా త్వరితగతిన నియామకాలు పూర్తవుతాయని, పారదర్శకత మరింత పెరుగుతుందని మంత్రి ప్రకటనలో తెలిపారు. యువత పారిశ్రామికవేత్తలకు ఎదగాలంటూ పిలుపునిచ్చారు మంత్రి సవిత. విశాఖపట్నంలో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీలు. విశాఖ నగరంలో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా పర్యటించారు. ఎండాడ, సాగర్ నగర్ ప్రాంతాల భవన నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి యజమానులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కార్మికుల భద్రతపై అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రితో పాటు ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. పేదలకు అండగా సీఎం సహాయ నిధి. లబ్ధిదారులకు 10,43,000 రూపాయల చెక్కును అందించిన గుమ్మడి సంధ్యారాణి. డంప్ యార్డ్ లక్ష్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కావాలన్నారు. నర్సీపట్నంలో సిఎట్ టైర్ల కంపెనీ 200 ఎకరాల భూమి కావాలని కోరిన ప్రతినిధులు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానుంది. ప్రముఖ టైర్ల ఉత్పత్తిదారు అయిన సిఎట్ టైర్స్ రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 737లో 200 ఎకరాలు అవసరమని దరఖాస్తు చేసుకుంది. దీంతో ఏపీఐఏసీ అధికారులు సిఎట్ టైర్స్ కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి భూములను, మ్యాప్లను పరిశీలించారు. రాచపల్లి సర్వే నెంబర్ 737లో ఉన్న ఎరకనపాలెం, రామనపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల్లో 406.85 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి ఇటీవల ఏపీఐఏసీ అధికారులు తీసుకున్నారు. ఇందులో 150 ఎకరాలను డోస్కో కంపెనీకి, 20 ఎకరాలను ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించారు. ఇంకా సుమారు 240 ఎకరాలు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సిఎట్ టైర్ల కంపెనీ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమని ఆ కంపెనీ యాజమాన్యం కోరింది. దీంతో తహసీల్దార్, సిఎట్ టైర్ల కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి భూములను పరిశీలించారు. మిగిలిన సుమారు 40 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి కేటాయిస్తామని ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ తెలిపారు. వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రంలో ఉండకూడదంటూ పిలుపునిచ్చారు మాజీ శాసనమండలి అధ్యక్షులు షరీఫ్. తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను దోచుకునేందుకు కూడా వైసీపీ నాయకులు వెనకాడరన్నారు. ఆ విషయంలో ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దిట్ట అన్నారు. అటువంటి పార్టీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని నామరూపాలు చేసే సత్తా ప్రజలకే ఉందన్నారు. వైసీపీ 3 ముక్కలాటకు శాశ్వత తెరదింపేలా టీడీపీ శ్రేణులు అందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.